ఈ లోకములో మనిషికి ఉన్నటువంటి ఆశ ఎటువంటిదంటే, భక్తుడు ఎలాగనంటాడన్నమాట, నేత్రాశ, శరీరాశ, జీవపు దమ్మము, ఈ లోకమంతా కూడా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నేత్రాశ కలిగిన వారుగా మీరు ఉండొద్దు, శరీరాశ కలిగిన వారుగా మీరు ఉండొద్దు, లేదా జీవపు డమ్మము కలిగిన వారుగా మీరు ఉండొద్దు. కానీ దేవుని పట్ల అనునిత్యము కూడా మంచి స్నేహము కలిగి వారుగా జీవించండి. ఈ లోకమును కనుక నీ విడిచిపెట్టినట్లయితే, లేదా ఈ లోక స్నేహాన్ని నీ వదిలిపెట్టినట్లయితే, ఈ లోక స్నేహాన్ని విడిచిపెడతామంటే ఈ లోక అలవాట్లను, ఈ లోక ఆలోచనలను, ఈ లోక ఉద్దేశములను మనము విడిచిపెట్టగలిగితే దేవునితో మనం మంచి స్నేహితులము అవుతాము. హల్లెలూయా. ఆయనతో మంచి స్నేహితులుగా మనము మారుతాము. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నేటి దినము నుంచి ఏ అలవాటును మనం డెవలప్ చేసుకోవాలి. అది ఏంటి అని అంటే, ఈ లోక